Hi everyone, welcome back to Mano Teachers channel. So ఇవాల్టి క్లాస్లో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. అందులో ఇంగ్లీష్లో సెకండ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఫస్ట్ యూనిట్ గురించి క్లాసెస్ అనేవి ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. సో ప్లేలిస్ట్ రూపంలో ఉంటుంది, మీకు ఫస్ట్ యూనిట్కి సంబంధించిన మొత్తం క్లాసెస్ ఉంటాయి అందులో, అండ్ అలాగే నోట్స్ కూడా ప్రొవైడెడ్ ఉంటుంది. సో ఇవాల్టి క్లాస్లో సెకండ్ యూనిట్ యొక్క క్లాసెస్ని కంటిన్యూ చేస్తున్నాము. దాంట్లో భాగంగా 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి నేర్చుకుంటున్నాం. The study of English language plays a significant role in the education process in India. సో ఇండియాలో మీరు చూసుకున్నట్టయితే, మీరు వరల్డ్తో కంపేర్ చేసుకుంటే ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కంట్రీ అంటాము ఇంగ్లీష్ స్పీకింగ్ లాంగ్వేజ్లో. సో అందుకే ఎడ్యుకేషన్లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇండియాలో. The bitter conflict between the supporters of English, Hindi and regional languages led to a 3 language formula system. So ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి ఉన్నాయి, లేదని కాదు, కానీ దాంతో పాటుగా మదర్ టంగ్లో కావాలి మాకు, రీజనల్ లాంగ్వేజ్లో కావాలి మాకు, హిందీలో కావాలి మాకు అనేసి కాన్ఫ్లిక్ట్స్ అనేవి అయితే ఉండేటివి. సో దానివల్ల ఏమైపోయింది అని అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. దీస్ లాంగ్వేజెస్ ఇంక్లూడ్ ద మదర్ టంగ్ ఆర్ ద రీజనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఇక్కడ ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా సిస్టంలో ఏమేమి లాంగ్వేజెస్ ఇంక్లూడ్ ఉంటాయి, మనది మదర్ టంగ్ ఏంటో అది, లేదా రీజనల్ లాంగ్వేజ్ మనం ఉంటున్న రీజియన్ లాంగ్వేజ్, దాంతో పాటుగా ఇంగ్లీష్ మరియు హిందీ. ద 3 లాంగ్వేజ్ ఫార్ములా వాస్ డెవలప్డ్ ఫర్ ద ఎడ్యుకేషనల్ లోడ్ టు బి ఫేరర్, టు ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ టు ప్రొవైడ్ వైడర్ లాంగ్వేజ్ చాయిస్ ఇన్ ద స్కూల్ కరికులం. సో స్కూల్ కరికులంలో మనకి ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది పెంచడానికి మరియు ఎక్కువ లాంగ్వేజ్ చాయిసెస్ని అందించడానికి. ఓకే, according to the formula, people from non-Hindi areas study their regional language Hindi and English. Hindi speakers on the other hand study Hindi, English and other language. So ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా సిస్టంలో ఏంటి అని అంటే, నాన్ హిందీ స్పీకర్స్ ఉన్న రీజియన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, హిందీ ఒకటి ఉంటుంది వాళ్ళకి లాంగ్వేజెస్లో. అదే హిందీ స్పీకర్స్ని చూసుకున్నట్టయితే అక్కడ హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, వీటితో పాటుగా ఎనీ అదర్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. The 3 language formula seeks to accommodate the interests of group identity, mother tongue and regional languages, national pride and unity, and administrative efficiency and technological progress, English. ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది గ్రూప్ ఐడెంటిటీ యొక్క ఇంట్రెస్ట్ని పెంచుతుంది అనమాట. ఓకే, సో అది యూనిటీ కానివ్వండి, నేషనల్ ప్రైడ్ కానివ్వండి, ఇలా మీ ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ని కూడా పెంచుతుంది. It is also a fact in Indian education that our own regional languages should have a pride of place in the school and college curriculum. సో ఇండియాలో మనకు ఖచ్చితంగా మన మదర్ టంగ్కి కానివ్వండి, రీజనల్ లాంగ్వేజెస్ కానివ్వండి ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా ప్లేస్ అనేది ఉండాలి స్కూల్లో కానీ కాలేజ్ కరికులంలో కానీ అనేది పేర్కొన్నారు. The Kothari Commission wisely recommended the following language formula to meet the needs of mother tongue, regional language, the national language Hindi అండ్ ద ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. అందుకే కొఠారి కమిషన్ వాళ్ళు ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని అయితే తీసుకురావడం జరిగింది. రీజనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఓకే, సో మనకి క్లాస్ 1 to 4లోనేమో రీజనల్ లాంగ్వేజ్లో టీచ్ చేస్తారు, క్లాస్ 5 to 7లోనేమో 2 లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు, ఒకటి రీజనల్ లాంగ్వేజ్, ఇంకోటి హిందీ లేదా ఇంగ్లీష్ ఉంటుంది. క్లాస్ 8th నుంచి 10th వరకు 3 లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు, రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ ఉంటుంది, దాంతో పాటుగా ఇంగ్లీష్ కూడా. ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ దిస్ దట్ English can be learned for a minimum period of 3 years from class 8 to 10. మీరు చూసుకున్నట్టయితే 8th నుంచి 10th వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మినిమం 3 years అయితే మీరు ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకుంటారు. ద కమిషన్ ఆల్సో రికమెండెడ్ 2 levels of achievement at the school stage. One for those who learn English from class 5 and another for those who study it from class 8. సో 2 levels ఆఫ్ అచీవ్మెంట్స్ అనేటివి స్కూల్ స్టేజ్లో రికమెండ్ చేయడం జరిగింది కొఠారి కమిషన్. అవి ఏంటి అని అంటే, ఫస్ట్ లెవెల్ వాళ్ళకి క్లాస్ 5th నుంచే ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటారు, సెకండ్ లెవెల్ ఏంటి క్లాస్ 8th నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ద కమిషన్ హ్యాస్ మేడ్ ఇట్ క్లియర్ దట్ నో లాంగ్వేజ్ షుడ్ బి మేడ్ కంపల్సరీ ఆఫ్టర్ క్లాస్ 10th అండ్ దిస్ గివ్స్ ఫ్రీడమ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ డు నాట్ లైక్ టు స్టడీ ఇంగ్లీష్ ఆఫ్టర్ లీవింగ్ స్కూల్. సో కమిషన్లో ఇంకోటి ఏంటి పేర్కొన్నారు అని అంటే, స్కూల్ తర్వాత ఇదే లాంగ్వేజ్లో చదవాలి అని ఏ ఫిక్స్డ్ రూల్ అనేది లేదు, మనకి నచ్చిన లాంగ్వేజ్లో మనం తీసుకోవచ్చు అనమాట. మీరు చూసుకున్నట్టయితే తెలుగు మీడియం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, ఇవి మనకి చాయిసెస్ అనేవి ఉంటాయి ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాల్లో, అవునా. సో క్లాస్ 10th తర్వాత ఇంగ్లీష్ ఎవరికైతే
చదవడం నచ్చట్లేదో వేరే లాంగ్వేజ్ యొక్క కాలేజెస్ని ఎంచుకోవచ్చు. Those who like it may study it for 6 years in school and even beyond. ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో స్కూల్లో 6 years చదువుకోవచ్చు, తర్వాత కూడా మీడియం కాలేజెస్లోనే చదువుకోవచ్చు. Thus, English must be made compulsory at school level for a limited number of years. సో కంపల్సరీ అయితే 3 years అయితే మీరు చదవాల్సి ఉంటుంది స్కూల్లో. ఓకే, ఎందుకనంటే తర్వాత మీకు చాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. Several states in the north have adopted this formula and some others have made it optional. సో నార్త్లో చూసుకున్నట్టయితే చాలా స్టేట్స్ అనేవి ఈ ఫార్ములాని ఈ కొటారి కమిషన్ వాళ్ళు ఇచ్చే 3 లాంగ్వేజ్ ఫార్ములాని అడాప్ట్ చేసుకున్నారు. మిగతా స్టేట్స్లో చూసుకున్నట్టయితే దీన్ని ఆప్షనల్ లాగా యూజ్ చేస్తున్నారు. By making English compulsory for everyone, as in the southern states for 6 years, there is a large scale failures in English. సో సదర్న్ స్టేట్స్లో ఏంటంటే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ చేస్తారు 6 years చదువుకోవాలనేసి. సో దానివల్ల చాలా ఫెయిల్యూర్స్ అనేటివి అయితే అయ్యాయి అనమాట. దేర్ ఆర్ నో ట్రైన్డ్ టీచర్స్ టు టీచ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ స్టేజ్. ఆబ్వియస్లీ మనకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న టీచర్స్ అనే వాళ్ళు లేరు, ట్రైన్ చేసిన టీచర్స్ కూడా మనకి లేరు ప్రైమరీ స్టేజ్లో. With the regional languages playing a good role in the curriculum as a media of instruction or otherwise in public life, the chances for using English at school or outside are very less. సో మనకి తెలిసిన లాంగ్వేజ్ ఏంటి, మదర్ టంగ్ లేదా రీజనల్ లాంగ్వేజ్. ఈ రీజనల్ లాంగ్వేజ్లోనే ఎక్కువ మాట్లాడడం కానివ్వండి, స్కూల్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే చదువు ఇది పాఠాలు ఉంటాయి కదా, వాటి చెప్పడంలో కూడా ఈ తెలుగు లాంగ్వేజ్ లేదా రీజనల్ లాంగ్వేజ్ లేదా మదర్ టంగ్ని యూజ్ చేయడం కానివ్వండి, ఇలా జరిగేసరికి ఇంగ్లీష్ తక్కువగా యూజ్ చేయడం అవుతుంది. ఓకే, ఎట్ ప్రెసెంట్ వీ హ్యావ్ టీజీటీస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఈచ్ స్కూల్స్ సో దట్ వీ కెన్ హోప్ టు సీ ద థింగ్స్ విల్ ఇంప్రూవ్. ప్రజెంట్లో చూసుకున్నట్టయితే టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మనకు ఉన్నారు ఇంగ్లీష్లో. సో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించవచ్చు. We therefore agree with Kothari Commission that English can be made compulsory for 3 years with the option of a longer study to those who would like to pursue higher studies and professional courses. Of course, the English medium schools are a class apart in that every subject is taught in English for more than 10 years. So, అందుకే కొటారి కమిషన్ వల్ల ఈ రికమెండేషన్ అయితే మనం ఒప్పుకోవచ్చు. ఏంటి అది, 3 years కంపల్సరీగా స్కూల్లో చదువుకోవాలి పిల్లలు అనేది. ఓకే, సో ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు అఫ్ కోర్స్ 6 years చదువుకోవచ్చు, లేదా 10 years కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకోవచ్చు. ఓకే, వాట్ నీడ్స్ టు బి డన్ బై ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్ ఈస్ ప్రిస్క్రైబింగ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లింగ్విస్టిక్ అచీవ్మెంట్ ఫర్ డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ ఇంగ్లీష్. సో మనకి ఎక్స్పర్ట్స్, ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు ఏంటి అని అంటే రీసెర్చెస్ అనేటివి చేస్తూ ఉంటారు, స్టడీస్ చేస్తూ ఉంటారు, ఎలా ఇంప్రూవ్ చేయాలి సబ్జెక్ట్ని, ఎలా స్కూల్ కరికులంలో ఇన్వాల్వ్ చేయాలి, ఇవన్నీ చేస్తారనమాట. సో ఇంగ్లీష్ పరంగా చూసుకున్నట్టయితే లింగ్విస్టిక్ అచీవ్మెంట్ కావాలి అని అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ని, ఇంగ్లీష్ లిటరేచర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి throughout the study. Okay, the study of English literature should be insisted only for those who are deeply interested to study it at the university level for cultural reasons and those who have mastered the language at the school level. So ఈ లిటరేచర్ కూడా ఎవరు పడితే వాళ్ళకి మనం ఇవ్వలేము, ఎవరైతే ఇంగ్లీష్ చదవాలి అని ఇంట్రెస్ట్ తోటి ఉంటారో. ఓకే, సో దాంట్లో కల్చరల్ ఆస్పెక్ట్స్ ఏంటి, సో ఇంగ్లీష్లోనే ఇంకా పోయటిక్ పరంగా ఇంకేమన్నా తీసుకురావచ్చా, సో లిటరేచర్ ఎక్కడి నుంచి వచ్చింది, హిస్టరీ ఏంటి, ఇవన్నీ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే యూనివర్సిటీ లెవెల్లో ఈ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇది ఇవాళ క్లాస్లో మనం 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాము. సో 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే మన మదర్ టంగ్ ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది స్కూల్ లెవెల్లో. ఓకే, సో ఆ మదర్ టంగ్ ప్లేస్లో రీజనల్ లాంగ్వేజ్ కూడా ఉండొచ్చు. ఒకవేళ హిందీ స్పీకర్స్ అయి ఉంటే మాత్రం వాళ్ళకి హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, దాంతో పాటుగా ఇంకా ఇతర లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు. సో సింప్లీ ఇదన్నమాట. మీరు స్కూల్ లెవెల్లో అయితే 3 years కంపల్సరీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 6 years నేర్చుకోవచ్చు, 10 years నేర్చుకోవచ్చు. కానీ స్కూల్ అయిపోయిన తర్వాత అది మీ ఇష్టం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఫర్దర్గా నేర్చుకుంటారా లేదా ఇంగ్లీష్ మీడియంలో ఫర్దర్గా జాయిన్ అవుతారా, అది మీ ఇష్టం, మీ చాయిస్కి వదిలిస్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, ఈ వీడియో మీకు అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్, కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లలో మీ సజెషన్స్ కానివ్వండి, మీ ఫీడ్బ్యాక్ కానివ్వండి ఇవ్వండి. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా తీసుకుంటాము.
సో కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. సో మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.